హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ప్రూవ్ దట్ ఫర్ ఎవరీ ఫీల్డ్ v వెక్టర్ such that divergence of curl of v vector is equal to 0. దీన్ని డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ v vector is equal to 0 అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డైవర్జెన్స్ అంటే ఏమి, కర్ల్ అంటే ఏమి, దీని గురించి అయితే డిస్కస్ చేసాం కదా. ఎవరైతే చూడలేదు ప్లేలిస్ట్ లో వెళ్ళి వెక్టర్ క్యాలిక్యులస్ కంప్లీట్ వీడియోస్ ఉంటాయి, చూడండి. గ్రేడియంట్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆల్ టాపిక్స్ నేను డిస్కస్ చేశాను, చూడండి. సొల్యూషన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ v వెక్టర్ ఇస్ ఈక్వల్ టు 0. ఫస్ట్ కొన్ని బేసిక్స్ మళ్ళీ రీక్యాప్ చేసుకున్నాం, డెఫినేషన్స్. డైవర్జెన్స్ ఆఫ్ v వెక్టర్ ఇస్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ v వెక్టర్ ఇస్ ఈక్వల్ టు అంటే ఏంటి? మనకి డెల్ ఆపరేటర్ డాట్ v వెక్టర్ అనే కదా. డెల్ ఆపరేటర్ అంటే ఏమి? డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. డాట్ v వెక్టర్. v వెక్టర్ అంటే సపోజ్ నేను కొన్ని పాయింట్స్ అయితే తీసుకుంటున్నా. v వెక్టర్ ఇస్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 అనుకుంటున్నా. సపోజ్ v1 i క్యాప్ ప్లస్ v2 j క్యాప్ ప్లస్ v3 k క్యాప్. అర్థమైందా? ఇదేనా మనకి? కరెక్టా? v వెక్టర్ అంటే ఇదే కదా మనకి. v1 i క్యాప్ ప్లస్ v2 j క్యాప్ ప్లస్ v3 k క్యాప్. ఇప్పుడు i క్యాప్ డాట్ దీన్ని కొంచెం క్లియర్ రాస్తున్నానండి. డాట్ v1 i క్యాప్ ప్లస్ v2 j ప్లస్ v3 k. దట్ ఈస్ ఈక్వల్ టు i. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ క్లాస్ లో. i డాట్ i అంటే ఏంటి? 1. j డాట్ j అంటే ఏమి? 1. k డాట్ k అంటే ఏమి? 1. రిమైనింగ్ i డాట్ k ఈజ్ ఈక్వల్ టు 0, i డాట్ j ఈజ్ ఈక్వల్ టు 0, j డాట్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రిమైనింగ్ సేమ్ ఉంటే 1, సేమ్ ఉంటే 1, సేమ్ డిఫరెంట్ ఉంటే 0 దాన్ని. i డాట్ i 1 డో v1 బై డో x ప్లస్ డో v2 బై డో y ప్లస్ డో v3 బై డో z. ఇలా వస్తుంది మనకి. ఇదైతే మనకి డైవర్జెన్స్. డెల్ డాట్ v వెక్టర్, దీన్నే మనం డైవర్జెన్స్ ఆఫ్ v వెక్టర్ అంటాం. ఇదైతే అర్థమైందా? ఇప్పుడు కర్ల్ ఆఫ్ v వెక్టర్ అంటే ఏంటి? డెల్ క్రాస్ v వెక్టర్ అని అర్థం. అంటే i క్యాప్ j క్యాప్ k క్యాప్. తర్వాత డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. v1 v2 v3 అని. ఇదైతే మనకి డెఫినేషన్ కర్ల్ ఆఫ్ v వెక్టర్. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ v వెక్టర్ అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ అంటే గ్రేడ్ డెల్ డాట్ డెల్ క్రాస్ v వెక్టర్. ఇది కదా మనకి. అంటే ఫస్ట్ కర్ల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. కర్ల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. దీన్ని సింప్లిఫై చేసుకోండి. దీన్ని డిటర్మినెంట్ అనేది ఎక్స్పాండ్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి? i క్యాప్ మనకి ఏమొస్తుంది? ఇది డో బై డో v3 బై డో y మైనస్ డో v2 బై డో z. మైనస్ j క్యాప్ ఏమొస్తుంది మనకి? డో v3 బై డో x మైనస్ డో v1 బై డో z. ఎక్స్పాండ్ చేస్తున్నాను అబ్బా, అంతే చూడండి. మైనస్ i. నార్మల్ మనం డిటర్మినెంట్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాం తెలుసు కదా. దీన్ని మళ్ళీ దీన్ని తీసుకుంటున్నా. ఆల్రెడీ మన ఛానల్లో డిటర్మినెంట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. కే క్యాప్ ఏమొస్తుంది మనకి? కే క్యాప్ అంటే ఇది. దీని డిటర్మినెంట్ తీసుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? డో v2 బై డో x మైనస్ డో v1 బై డో y. ఇంత అయితే వస్తుంది మనకి. ఇదైతే మనకి డెల్ క్రాస్ v వెక్టర్. ఇప్పుడు మనం డెల్ డాట్ డెల్ క్రాస్ v వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు
del dot ఇది ఏంటి మనకి I cap dou v3 by dou y minus dou v2 by dou z. ఓకే, ఇలా రాసుకుంటా. డాట్ మర్చిపోకండి మళ్ళీ. తర్వాత ఏమొస్తుంది, మైనస్ j cap dou v3 by dou x minus dou v1 by dou z. ఓకే, ప్లస్ k cap ఏంటి మనకి dou v2 by dou x minus dou v1 by dou y. ఇదైతే క్లోజ్ చేసుకోండి. ఓకే, డెల్ ఆపరేటర్ ఏంటి మనకి dou by dou x I cap plus dou by dou y dou by ఇక్కడ నుండి రాస్తా చూడండి, కొంచెం స్పేస్ కొంచెం కావాలి కదా మనకి. డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ v vector is equal to del operator ఏమి dou by dou x I cap plus dou by dou y j cap plus dou by dou z k cap. ఓకే, డాట్. ఓకే, ఇదైతే మళ్ళీ రాసుకోండి, లేకుంటే డైరెక్ట్గా డైవర్జెన్స్ డెఫినేషన్ పైన రాశాను కదా, రాసేయండి. v1 దగ్గర ఇది, v2 దగ్గర ఇది, v3 దగ్గర అది, లేకుంటే ఇలా రాసుకోండి, నో ప్రాబ్లం. ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా అవుతుంది మీకు ఇది రాసుకుంటే. ఓకే, మీరు డైరెక్ట్గానే రాసుకుంటారంటే నో ప్రాబ్లం. ఓకే, మీ ఇష్టం అది. ఓకే, దీన్ని i డాట్ చేస్తే ఏమి 1, ఇది మనకి dou by dou x dou v3 by dou y వస్తుంది. ఓకే, అర్థమైందా? మైనస్ dou v2 by dou z. ఓకే, సిమిలర్లీ ఇది చేస్తే i డాట్ j డాట్ j ఎంత 1, మనకి మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఓకే, ఇది ఏమొస్తుంది మనకి dou by dou y dou v3 by dou x minus dou v1 by dou z. ఓకే, ప్లస్ k డాట్ k ఎంత 1 dou by dou z dou v2 by dou x minus dou v1 by dou y. ఓకే, ఇదైతే ఇంత వచ్చింది. దీనైతే ఇంకా సింప్లిఫై చేయండి. ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి చూడండి, dou v3 by dou y, okay, dou square v3 by dou x dou y, okay, minus dou square v2 by dou x dou z, okay, minus dou square v3 by dou y dou x and minus plus dou square v1 by dou y dou z and ఇదేమైతే మనకి ప్లస్ dou square v2 by dou z dou x మైనస్ ప్లస్ మైనస్ వస్తుంది. ఇది ఏమొస్తుంది dou స్క్వేర్, ఇది మనకి ఏమొస్తుంది dou స్క్వేర్ v1 by dou z dou y. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఏం చేయొచ్చు మనము చెప్పండి, ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని ప్రూవ్ చేయడానికి? ఫర్దర్ మనం ఏం చేయొచ్చు దీన్ని? టర్మ్స్ అనేది సేమ్ ఉన్నాయి, అది చూడండి ఒకసారి. టర్మ్స్ అన్నీ మనకి సేమ్ ఉన్నాయి. చూడండి, ఈ టర్మ్స్ చూడండి, dou x dou y v3 ఇది సేమ్ ఉందా? ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, ఇది రెండు సేమ్ ఉన్నాయి. తర్వాత ఇది సేమ్ ఉంది అండ్ తర్వాత ఇది సేమ్ ఉంది. ఓకే, కరెక్టా? దీని మీనింగ్ ఇది క్యాన్సల్, ఇది అన్ని క్యాన్సల్ అవుతాయి. దాని వాల్యూ డైరెక్ట్ మనకి కావాలి ఎంత వస్తుంది, 0. ప్రూవ్ అయిందా? డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ v వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైతే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి
అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ కండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను కింద ఇచ్చింటా. దీనికి సంబంధించిన వెక్టర్ క్యాల్కులస్ కంప్లీట్ నోట్స్ అయితే మీకు మన గ్రూప్స్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే దొరుకుతుంది. చూడండి, ప్రీవియస్ నేను చేసిన అన్ని నోట్స్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ సొల్యూషన్కి అన్నిటిలో మీకు గ్రూప్స్లో దొరుకుతుంది. మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.